క్షమించండి. అన్ని పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ వస్తాను. సారీ అత్తయ్య, నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. అంటే తప్పు చేశానని ఒప్పుకుని భయపడి పారిపోతున్నావా లేక? లేదత్తయ్య, నేను పారిపోవడం లేదు. తప్పుని వెంటనే పట్టుకోవాలనే తాపత్రపడే జనం ఒప్పుని అంత త్వరగా ఒప్పుకోలేరని తెలిసి వెళ్ళిపోతున్నాను అంతే. లోపలికి నడు. లేదత్తయ్య, నేను వెళ్ళాలి, తప్పదు. నేను చెప్తున్నాను, లోపలికి నడు. లేక చెప్పేది నీకే. నడవమన్నానా? మీకు దండం పెడతాను అత్తయ్య, ఈ బాబు నా బాబే. నేను వీళ్ళేకుండా క్షణం కూడా ఉండలేను. దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య. వీడు నిన్నగాక మొన్న కనిపించాడు, అప్పుడే అంత బంధం ఏర్పడిపోయిందా లేక? అంటే ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్న వాళ్ళందర్నీ వదిలి ఏదో రోడ్డు మీద నిన్నగాక మొన్న అత్తయ్య, అంత మాట అనొద్దత్తయ్య. వీడు నాకు రోడ్డు మీద దొరకలేదు. మరెక్కడ దొరికాడు చెప్పమ్మా. అది మాత్రం అడగొద్దత్తయ్య. మంచిది. అదే కాదు, ఇక మీదట ఏది అడగను కాని పద లోపలికి. నన్ను క్షమించండి అత్తయ్య, నేను రాలేను. లేక నిన్నే. నువ్వు రాకపోతే ఈడ్చుకుని వెళ్లాల్సొస్తుంది. పరిస్థితులంతవరకు రానివ్వకు. పద. అత్తయ్య, ఈ బాబంటే నాకు ప్రాణం అత్తయ్య. నేనే మిమ్మల్ని కోరుకోను. ఈ బాబుని మాత్రం ఎవరికి ఇవ్వద్దు. మీకు దండం పెడతాను. కావాలంటే మీ కాళ్ళ దగ్గర పని మనిషిలో పడుంటాను అత్తయ్య. ఆ పని మాత్రం చేయొద్దు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. సారీ లేక, ఇలా నువ్వు మామూలుగా చెప్తే మాట వినవు. అత్తయ్య, పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే సుధాం ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దూర్వాక్షదే పూజయామి. సుమకాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. సోమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజార్ణాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పం అక్షతాన్ సమర్పయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం సుధా ఆచమనీయం సమర్పయామి. ఆయినేతే పరాయణే దూర్వారోహంత పుష్పణి రథాచ పుండరీకాణి సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మా, సమయం మించిపోతుంది, రండి. అలాగే పంతులు గారు. అక్క, మీరందరూ ఆ కుర్చీలో కూర్చోండి. అమ్మ అక్షర, కార్తికేయ, మీరు కూర్చోండి. ఎందుకో ఇప్పుడైనా చెప్పు జగదీశ్వరి. చెప్తానక్క. ఇప్పుడు కూడా చెప్పకపోతే తప్పు నాదవుతుంది. తప్పకుండా చెప్తాను. కొన్ని రోజులుగా మనల్ని బాధపెడుతున్న సమస్యకి శాశ్వత పరిష్కారమే ఈ దత్తత కార్యక్రమం అక్క.
అవునక్క, ఆ బాబు ఎవరనే కదా మనం ఆలోచిస్తుంది. ఎవరో తెలియకుండా ఇక్కడుంటే ఇక్కడెవరికీ మనశ్శాంతి ఉండదు. అందుకే ఈ పని చేస్తే అందరికీ మనశ్శాంతిగా ఉంటుందిగా. మరి ఆ మాట ముందే చెప్పొచ్చుగా జగదీశ్వరి. చాలా మంచి పని చేస్తున్నావు. ఎవడో ముక్కు మొహం తెలియని వాడి కోసం ఎవరికో ఇవ్వడానికి ఇంత హంగామా హడావుడి అవసరమా? వాడేమైనా మన ఇంటి బిడ్డ ఏమైనానా? ముక్కు మొహం తెలియకుండా కొడుకుని మాయ చేసి ఇంట్లో తిష్ట వేసిన కోడలి కంటే ఈ పసివాడు మేలు. పంతులు గారు, అమ్మా మంత్రాలు చదవండి. త్వరగా కార్యక్రమం ముగిస్తే మాకు తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగేనమ్మా. అలాగంటే కాదు పంతులు, తొందరగా కానీ వీళ్ళు కూడా చాలా దూరం వెళ్ళాలి. పాద్యం సమర్పయామి, హస్తయోహం అర్ఘం సమర్పయామి, ముఖే శుద్ధాం. ఏంటి జగదీశ్వరి ఇంత పని చేస్తుందని ఊహించలేదు. అవును మరి, మనందరం మూకుమ్మడిగా ఎదురు తిరిగాం కదా. ఇక దారికి రాక ఏం చేస్తుంది? వీళ్ళల్లో ఎవరికిస్తున్నట్టు? ఎవరికైతే మనకెందుకు, పేడ విరగడైంది, అది చాలు. అమ్మా, బిడ్డ తల్లిని తీసుకురండి. అలాగే పంతులు గారు. లేక బాబుని తీసుకురా. వెళ్ళవే. వాడేదో నీ సొంత బిడ్డ అయినట్టు ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళి తీసుకురా. అలా మర్యాదగా చెప్తే ఎలా వెళ్తుంది అత్తయ్యా? 4 తగిలిస్తే. రేఖ, లేక బాబుని తీసుకురా. వెళ్ళమ్మా. ఈ సమయంలో ఆలోచన ఏంటి? వెళ్ళి తీసుకురా. వెళ్ళు. లేక వెళ్ళు. వెళ్ళు. విత్తరశం యదహుం కదధావ్య కల్పయన్ ఉచ్యతే బ్రాహ్మణోస్య ముఖమాసేతుం బాహురాజన్యకృతః పూర్వోతదేశ యద్వైసః పజ్జాకం శూద్రో అజాయత చంద్రమామనసో జాత కూర్చో. ముఖాద్ కూర్చో. వెళ్ళు లేక. సమర్పయామి ఆయనైతే పరాయణీం దూర్వారోహంత పుష్పణీం రథాత్తపుండరీకారిం హస్తపుండరీకారిం సముద్రస్య గృహాయమీం యత్ర పురే సాధ్యాసంతి దేవాః అద్యస్యంభూతమృదేరసాచ్యం. అమ్మ, అక్షతలు తీసుకోండి. పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మా, బిడ్డ తల్లికి దత్తత ఇవ్వడం ఇష్టం లేనట్టుందమ్మా. మీకు దక్షిణ ఇవ్వడం కూడా మాకిష్టం లేదు. మరి హాస్యాలొద్దమ్మా, కొంచెం నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదమ్మా. ఇవన్నీ నాకెందుకు గాని అమ్మా, దత్తత తీసుకున్న వాళ్ళు ఎదురుగా వచ్చి కూర్చోండమ్మా. వస్తున్నాను పంతులు గారు.
జగదీశ్వరి, ఏంటి నువ్వు చేస్తున్న పని? పంతులు గారు అమ్మా మీరు కానివ్వండి. నానమ్మ పరమం పదం విశ్వద పరమా పంతులు గారు త్వరగా కానివ్వండి. విశ్వవేవేద బ్రహ్మతం విష్ణుదేవతీం పదం విశ్వాసాసమట్టదం నారాయణ మహాజ్ఞాయం విశ్వాత్మనమరాయణం నారాయణ పరో జ్యోతిరత్తన్నారాయణ పరహం నారాయణ పరబ్రహ్మనారాయణ పరహం నారాయణ పరో ధ్యానారాయణ పరహం. అమ్మా ఒడి పట్టండి. అమ్మా బాబుని తీసుకుని వెళ్ళి అమ్మగారి ఒడిలో ఇవ్వండి. అనే ఆధ్యానం భావాహన అది షోడశోపచార భగవాన్ సర్వాత్మకాసు ప్రదాసుబ్రహ్మణం వరదో భవంతో భ్రువంతో. అనే ఆధ్యానం భావాహన అది షోడశోపచార భగవాన్ సర్వాత్మకాసు ప్రదాసుబ్రహ్మణం వరదో భవంతో భ్రువంతో. అమ్మ పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టండి. ఆసనం సమర్పయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పైడపాద గోత్రోద్భవస్యాహం. కోవులమూడి జగదీశ్వరీదేవి గారికి ఈశ్వరునిచ్చి ముక్కోటి దేవతలు సాక్షిగా మీ యొక్క మనవడిగా స్వీకరించడమైనది. ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రస్యాగ్నిశ్చ రాశయం ధారయాతం ధ్రువం. అందరూ అక్షతలు వేయండమ్మా. జగదీశ్వరి, రండి సార్, ఏంది లేటు? ఇప్పుడే కార్యక్రమం ముగిసింది. ఎవడ్రా నువ్వు? వెళ్ళిక్కడి నుంచి. ఐఎమ్ సారీ సార్, మీరు వెళ్ళండి. పంతులు గారు. అయ్యా వెళ్ళండి. వెళ్ళొస్తానండి. అది కాదండి. మాట్లాడదు జగదీశ్వరి. ఒక్క మాట కూడా మాట్లాడద్దు. ఇంతకాలం మేమంతా మౌనంగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండు. అయినా ఏంటి నువ్వు చేసిన పని? సార్ అది కాదు సార్, కాసేపు అలా కూర్చోండి సార్. నార్మల్ నోరు తెరిచావంటే చంపేస్తాను నిన్ను. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి నువ్వేంట్రా మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకుంటావు? వెళ్ళిక్కడి నుంచి. మస్తాన్ ఆగు. మస్తాన్ మన అతిథి. అతిథి? నీకు దారిని పోయే వాళ్ళందరూ, ఫుట్పాత్ మీద దొరికిన వాళ్ళందరూ అతిథులు, ఆత్మీయులు. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు. అసలు ఇదంతా తర్వాత నా కొడుకు ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? చెప్పవేంటి జగదీశ్వరి? నా కొడుకు ఎక్కడా? ఎవడో పనికి మాలిన వాడి గురించి నా కొడుకును కూడా పంపించేశారా? అర్థం లేకుండా మాట్లాడకండి.
శ్రీరామ్ పసిపిల్లాడు కాదు. అర్థం చేసుకోకుండా నేనేదో మాటలు పడుతున్నానని వెళ్ళాడు. శ్రీరామ్ అమాయకుడు. ఆగమ్మా మహాతల్లి. నా కొడుకు అమాయకుడే. ఎవడో రోడ్డు మీద దొరికిన వాడిని తీసుకొచ్చి నా కొడుకుని చెప్పడం, నువ్వు నమ్మేయడం, పైగా దత్తత తీసుకోవటం. నిజమే, నిజంగా నా కొడుకు అమాయకుడే. ఏమ్మా, మీ అత్తయ్య నాకు ఫోన్ చేస్తే 10 నిమిషాలు మాట్లాడితే అందులో 8 నిమిషాలు నీ గురించే. రేఖ అలా అనిందండి, ఇలా అనిందండి, అలా చేసిందండి, పాపం పిచ్చి పిల్లండి, అమాయకురాలండి. నువ్వు పిచ్చి పిల్లవి, అమాయకురాలివి కాదు. మమ్మల్ని అందరినీ మోసం చేసిన మహామేధావి. చెప్పమ్మా, వాడెవడో కనీసం ఇప్పుడైనా చెప్పి పుణ్యం కట్టుకో. చెప్పమ్మా.